హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మసాలా కూర చేసుకోవచ్చు, అలాగే కొబ్బరి వేసి శనగపిండి వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రత్యేకంగా పెసరపప్పు కొబ్బరితో ఫ్రై చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ ఫ్రైకి గోరుచిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. గోరుచిక్కుడుకాయల్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి 1/2 కేజీకే కూర క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకుందాం. 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలకి 4 స్పూన్ల పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనకి పెసరపప్పు నానే లోపల గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. ఇవి కుక్కర్లో పెట్టద్దు, చాలా త్వరగా ఉడికిపోతాయండి. కుక్కర్లో పెట్టారనుకోండి మెత్తని పేస్ట్లా అయిపోతుంది. ఇలా విడిగానే ఉడికించుకోండి, బాగా వస్తుంది. ఇందులో తగినన్ని నీళ్ళు పోసి కొంచెం పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు ఏ ఫ్రై చేయాలి అనుకున్నా గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. లేదంటే వీటికి తర్వాత ఉప్పు పట్టదు, చప్పగా ఉంటుంది. చూడండి, వీళ్ళ బాగా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఎండుమిర్చి పచ్చివేనండి. నేను చిన్నవి కాబట్టి ఒక 6 కాయల వరకు వేశాను, పెద్దవైతే కనుక 4 వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్క చిన్నది ఒక చెక్క తీసుకున్నాను. ఇలా కొబ్బరి ఎండుమిర్చి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనకి పెసరపప్పు కూడా బాగా నానింది. పెసరపప్పు చాలా త్వరగా నానుతుందండి, అస్సలు టైం పట్టదు. ఇది బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఫ్రై చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే బాగుంటుంది. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 3 కాయలు, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు పెసరపప్పుని మగ్గనివ్వాలి. పెసరపప్పు మీకు పొడిగా వద్దు, బాగా మెత్తగా ఉడకాలి అనుకుంటే కొంచెం నీళ్ళు చుక్కలు చల్లుకోవచ్చు. నేనైతే ఇలా పొడిగా చేస్తున్నాను. చూడండి, 3 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం వేగినట్టు అవుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు, అలాగే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీరు ఇదే ఫ్రైని పెసరపప్పు లేకుండా అచ్చంగా కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేదా శనగపిండి అయినా వేసుకోవచ్చు. శనగపిండి వేసింది చాలా బాగుంటుందండి. పొడిగా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసి కలుపుకోవాలి. కొబ్బరి వేసాక ఇంకెక్కువసేపు అవసరం ఉండదండి. 1-2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై ఇలా ఒట్టిగా కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. చూడండి, నేను కొబ్బరి వేసాక 2 నిమిషాలు వేయించుకున్నాను. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, గోరుచిక్కుడు ఫ్రై తయారైంది. చాలా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.